హలో డ్రామా లవర్స్ అందరూ ఎలా ఉన్నారో చాలా గ్యాప్ వచ్చేసింది కదా డ్రామాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి. సో అందుకే ఈ రోజైతే నేను ఒక న్యూ డ్రామా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డ్రామా నేమ్ వచ్చేసి స్పూకీ ఇన్ లవ్ అన్నమాట. ఈ డ్రామా వచ్చేసి హర్రర్ ఇంకా కామెడీగా ఉంటుంది. డ్రామా అయితే చాలా బాగుంది. డ్రామా స్టోరీ లైన్ వచ్చేసి హీరోనికి చనిపోయిన వాళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉంటారు. అంతేకాదు హీరోని హ్యాండ్ ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళు కూడా కనిపిస్తుంటారన్నమాట. ఇంకా హీరో అయితే దెయ్యాలు అలాంటివన్నా కూడా వాడికైతే చాలా భయమనమాట. ఒకసారి అనుకోకుండా హీరోని హ్యాండ్ టచ్ చేస్తుంటాడు. ఇంకప్పటి నుంచి వాడికి కూడా దెయ్యాలు అవన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఇదే ఈ డ్రామా స్టోరీ లైను. ఇంకా డ్రామాలోకి వెళ్ళే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డ్రామా స్టార్టింగ్ వచ్చేసి హీరోయిన్ చూపిస్తుంటారు. హీరోయిన్ నేమ్ వచ్చేసి యోరి అనమాట. తనైతే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక డెడ్ బాడీ ఉంటే కప్పేసి ఉంటదనమాట. అదంతా కూడా తనైతే తవ్వుతూ ఉంటది. అక్కడ ఒక ఫోన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా, తనకి ఆత్మలు అవన్నీ కూడా కనిపిస్తాయని. వాళ్ళు చెప్తే తను వెళ్ళి ఫోన్ అయితే తీసుకుంటూ ఉంటది. ఇంకా ఆ సీన్ కట్ చేస్తే హీరోయిన్ కూడా చూపిస్తుంటారు. ఈ డ్రామాలో అయితే హీరో అయితే లాయర్ అనమాట. తనకైతే అతను చనిపోయాడు అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అలానే మిగిలిపోతుంటాయి. అంతా బానే ఉంది గానీ ఫోన్ ఎందుకు మిస్ అయింది, అసలు ఫోన్ ఎక్కడుందని చెప్పేసి వాడైతే అక్కడ ఒక మ్యాప్ లా పట్టుకొని దాని వైపే చూసుకొని ఆలోచిస్తుంటాడనమాట. ఇంక మళ్ళీ ఆ సీన్ కట్ చేయగానే హీరోయిన్ అయితే చూపిస్తుంటారు. తన ఫోన్ కోసం అయితే వెళ్తుంది కదా, ఇంకా అదంతా కూడా తవ్వితే అక్కడైతే ఫోన్ అయితే ఉంటుందన్నమాట. ఇంక తనైతే ఆ ఫోన్ తీసుకుంటూ ఉంటది. ఇంకప్పుడే హీరోకి కూడా ఫోన్ గురించే డౌట్ వచ్చి తన డెడ్ బాడీ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడనమాట. అక్కడ ఎవరున్నారు, అసలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి టార్చ్ చేసి హీరోని వైపు చూస్తుంటాడు. హీరోని అయితే ఫుల్ గా కవర్ చేసేసుకుంటూ ఉంటదనమాట. ఇంక తినొచ్చేసి ఎవడ్రా ఇప్పుడు వచ్చాడని చెప్పి సడన్ గా చూస్తూ ఉంటది. ఇంక తనకైతే అర్థమవుతుంటది అనమాట అక్కడ ఎవరు ఉన్నారని చెప్పేసి. తన ఫేస్ కూడా అంతా బాగా కవర్ చేసేసుకుంటూ ఉంటది. ఇంకా హీరో మాత్రం అసలు ఈమె ఎవరు, ఈ టైంలో ఎక్కడేం చేస్తుంది, అసలు తనకు భయం అనేదే లేదని చెప్పేసి తన వైపే చూస్తుంటే హీరోని మాత్రం తన ఫేస్ అయితే కనిపించనివ్వకుండా చేసుకుంటది. ఇక హీరో అయితే తను అమ్మాయి అబ్బాయి అని చెప్పేసి బాగా అలానే గమనిస్తుంటాడు. తిను ఒక అమ్మాయి కదా, కానీ అమ్మాయికి ఇక్కడేం పని, నేను అనుకునేదే జరుగుతుంది. ఈ కేసుని తప్పుదారి పట్టించినందుకు ఈ ఫోన్ తీసుకోవడానికి ఏం వచ్చినట్టుంది అని చెప్పేసి అనుకుంటుంటే ఇంకా తను వచ్చేసి అసలు నువ్వెవరు, ఇక్కడేం చేస్తున్నావు ఈ టైంలో అని చెప్పి తిరిగి క్వశ్చన్ అడుగుతుంటది అనమాట. ఇంకా హీరో వచ్చేసి తన షూస్ అవన్నీ కూడా చూస్తుంటాడు. ఇంక వాడైతే తన వైపు చూసి తిని పక్కన కూడా ఎవరు లేరు, ఈ షూస్ ని నేను ఎక్కడ చూసినట్టున్నాను, నాకేదో తేడా కొడుతుందని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉండిపోతూ ఉంటాడనమాట. అసలు నీకు ఈ టైంలో ఏ పని, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అంటుంటే ఇంకా హీరోని వచ్చేసి నేను ఎందుకు వచ్చాను, ఇదిగో దీనికోసం వచ్చాను ఈ ఫోన్ తీసుకోవడానికి అని చెప్పేసి అంటూ ఉంటది. ఇంకా హీరో వచ్చేసి వాడికి కూడా ఆ ఫోనే కదా మిస్ అవినట్టు కొద్దిగా డౌట్ అనేది వస్తుంటది. అది విక్టిమ్ ఫోను, నువ్వేం చేస్తున్నావు అసలు, మర్యాదగా ఫోన్ అక్కడ పెట్టేసి అని చెప్పేసి అంటున్నా సరే హీరోయిన్ అయితే వాడి మాట అయితే అసలు పట్టించుకోదు. నీకే చెప్తున్నాను, విక్టిమ్స్ ఫోను అలాగా తీసుకోవడం మంచిది కాదని నీకు తెలీదా, అదే చట్టవిరుద్ధం, నేరం కూడా అని చెప్పేసి అంటుంటే ఇంకా హీరోని వచ్చేసి ఇలాంటి మాటలన్నీ నాకెందుకు అని చెప్పేసి వాడిని అయితే కొట్టడానికి వెళ్ళిపోయి కొట్టేస్తుంటది అనమాట. పాప హీరోకి అయితే ఏం అర్థం కాదు, అసలు ఈమె నన్ను ఎందుకు కొడుతుంది అన్నట్లు తన చేత అలాగే తన్నులు తింటూ ఉంటాడు. ఇంకా పాపం హీరో వచ్చేసి నువ్వు నన్నే కొడతావా, ఆగు నీ పని చెప్తా అని చెప్పేసి పైకి లెగుస్తుంటే పాపం హీరోని వెళ్ళి మళ్ళీ వాడిని అయితే ఫుల్ గా కొట్టేస్తుంటది అనమాట. హీరో అయితే తనైతే ఒక దెబ్బ కూడా కొట్టడు, కానీ హీరోని మాత్రం అస్సలు తగ్గదు, అలానే కొడుతుంటది. ఇంకా వాడు కూడా అలానే తన్నులు తింటూ ఉంటాడనమాట. ఇక హీరోని అసలు తగ్గడం లేదని చెప్పేసి హీరో వెళ్ళి తనని గట్టిగా హగ్ చేసుకుంటాడనమాట ఆ ఫోన్ గురించి. ఇంకా హీరోని వచ్చేసి వీడేంటి ఎలా హగ్ చేసుకున్నాడని చెప్పేసి వాడిని అయితే గట్టిగా తోసేస్తుంటదనమాట. పాపం మళ్ళీ వాడికి దెబ్బలు అనేవి గట్టిగా తగిలేస్తుంటాయి. ఇంకా చాలా సేపటి తర్వాత ఇద్దరు అలానే ఫైట్ చేసుకుంటుంటారు. ఇంకా హీరో ఏం చేస్తుంటాడంటే హీరో మీదకి ఎక్కి హీరోని కొడుతుంటే తనైతే కిందకి తోసేసి తన మీదకి కొడదామని చెప్పి పైకి వెళ్తుంటే ఇంకప్పుడు అక్కడైతే కొన్ని లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి. ఇంక వీళ్ళిద్దరైతే ఏంటి ఇక్కడ ఇన్ని లైట్స్ వెలిగాయని చెప్పేసి చూస్తుంటే అప్పుడే పోలీస్ వాళ్ళు అయితే వస్తూ ఉంటారనమాట. ఇక్కడ అసలు ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళైతే షాక్ అయిపోతుంటారు. ఆ సీన్ చూడడానికి అయితే వేరేలాగా ఉంటదనమాట. ఇంక వీళ్ళైతే ఏం సమాధానం చెప్పలేకపోతుంటారు. ఇది అసలు ఇల్లు కాదు, ఇది చాలా డేంజర్ ప్లేసు, కావాలంటే మీరు ఏమైనా ఎక్కడికైనా వెళ్ళండి, మీకు ఎవరు ఆపరు, మర్యాదగా ఇక్కడ నుంచి ఫస్ట్ లెగిసిపోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక వాళ్ళిద్దరైతే తన దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగిందంతా కూడా చెప్తుంటారనమాట. అసలు మా ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు, చిన్న గొడవ అయింది అంతే, అందుకే ఇలా ఫైట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అంటూ ఉంటారు.
ఇక హీరోని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే హీరో అయితే తన హ్యాండ్ పట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు. తన హ్యాండ్ పట్టుకుంటే తనకు కూడా దెయ్యాలు కనిపిస్తాయని తెలుసు కదా! ఇంకా హీరోని అయితే ఎందుకసలు నన్ను టచ్ చేస్తున్నావు? నా హ్యాండ్ అసలు పట్టుకోవద్దు నువ్వు అని చెప్పేసి వాడికైతే చెప్తూ ఉంటదనమాట. ఇక హీరో అయితే సరే గాని నీ హ్యాండ్ పట్టుకోను గానీ, నువ్వు అర్జెంట్‌గా లాస్ట్ టైము ఎవరికి కాల్ చేశావో వాళ్ళకి కాల్ చెయ్యు. నువ్వు ఇదంతానా ఎవరో చెప్తేనే కదా ఇదంతా కూడా చేశావు. నాకు తెలుసు మీలాంటి వాళ్ళు డబ్బులకైతే ఫస్ట్ ఉంటారు కదా! అని చెప్పేసి అంటుంటాడు. ఇంక హీరోని అయితే ఏమనదనమాట. వాడికి తెలీదు కదా అసలైన మ్యాటర్ ఏంటని. వాడేమన్నా సరే ఏంటి అసలు నీకేమైనా పిచ్చా ఏంటి? నేనెందుకు అలా చేస్తాను? నేనేదో చిన్న పని మీద వచ్చాను అంతే అని చెప్పేసి చిన్నగా కవర్ చేస్తుంటది. కానీ హీరో అయితే తన మాటలైతే అస్సలు నమ్మడనమాట. నిజం చెప్పు నువ్వెవరు పంపిస్తే ఇక్కడికొచ్చావు? ఆ ఫోనే కదా నీకు కావాలి. ఎవరో నీకు మనీ ఇస్తానంటేనే కదా వచ్చావని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా హీరోనైతే వీడెక్కడ దొరికాడురా బాబు! అసలు నేను చెప్పేది ఏది వినడం లేదని చెప్పేసి అనుకుంటుంటది. మరి అంత కరెక్ట్‌గా నీకు ఇక్కడ ఒక బాడీ ఉందని నీకెలా తెలుస్తుంది? ఆ బాడీలో ఫోన్ ఉందని నీకెలా తెలుస్తుందని చెప్పేసి అడుగుతుంటే ఇంక తనైతే ఏం ఆన్సర్ ఇవ్వదనమాట. ఇంకా హీరోయిన్ అయితే వాడికి తెలియకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, హీరో అయితే బ్యాక్ సైడ్ నుంచి మాట్లాడుతుంటాడు కదా! వాళ్ళ ఫ్రెండ్ వస్తే, "ఏ రారా ఇక్కడికి" అని చెప్పేసి పిలుస్తుంటే, ఇంకప్పుడు చూస్తుంటే అక్కడైతే హీరోయిన్ అయితే ఉండదనమాట. అదేంటి ఇప్పటి వరకు నేను ఇక్కడే కదా మాట్లాడాను. తినేమైపోయింది? అంతలోనే ఎలా వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ ప్లేస్ అంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇంకప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుంటాడనమాట. "ఏంట్రా ఎవరిని వెతుకుతున్నావు?" అని చెప్పేసి అడుగుతుంటే, "ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలిరా. నేను ఇప్పటి వరకు మాట్లాడాను. కానీ ఇప్పుడు కనిపించడం లేదని" చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడంటే హీరోకి దెయ్యాలవన్నీ అంటే చాలా భయమనమాట. ఇక్కడికి ఒక అమ్మాయి కనిపించిందా? అలా ఎలా కనిపిస్తది? నువ్వు చూసింది ఒక దెయ్యాన్నేమో ఎవరికి తెలిసుండొచ్చని చెప్పేసి అతనైతే వీడినైతే భయపెట్టేస్తుంటాడు. లేదు లేదు నేను నిజంగానే ఇక్కడ ఒక అమ్మాయిని చూసాను. ఇప్పటి వరకు మాట్లాడానని చెప్పేసి అంటుంటే, లేదు అక్కడ దెయ్యాలున్నాయని చెప్పేసి అనగానే ఇంకా హీరో అయితే ఫాస్ట్‌గా అక్కడి నుంచయితే వెళ్ళిపోతుంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే హీరోయిన్‌నైతే చూపిస్తుంటారు. తనైతే ఒక స్పిరిట్‌తో మాట్లాడుతుంటదనమాట. చూడు నీకోసం నిన్ను తీసుకొని వెళ్ళడానికి ఎంతమందొచ్చారో, నెక్స్ట్ జన్మలో అయినా సరే మంచి లైఫ్‌ని లీడ్ చెయ్యు. నిన్ను నువ్వు బాగా చూసుకో అని చెప్పేసి ఆ డెడ్ బాడీనైతే చూపిస్తూ ఉంటారనమాట. ఇంకా స్పిరిట్ కూడానా తన ఆత్మని తనే చూసుకొని బాధపడుతుంటాడు. ఇంకా స్పిరిట్ వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ అయితే ఫ్లాష్ బ్యాక్ అయితే వెళ్ళిపోతుంటదనమాట. 6 ఇయర్స్ బ్యాక్‌కి చూపిస్తుంటారు. తనైతే ఒక అబ్బాయిని లవ్ చేస్తుంటది. వాడు కూడా తనని లవ్ చేస్తాడు. కానీ హీరోయిన్ అయితే ఫస్ట్ ప్రపోజ్ అయితే చేయదనమాట. తన గురించి తెలుసు కదా! తన హ్యాండ్ ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళకి స్పిరిట్స్ అవన్నీ కనిపిస్తాయని తనైతే సైలెంట్‌గా ఉంటే వాడు వచ్చి తనకైతే ప్రపోజ్ చేస్తుంటాడనమాట. మనిద్దరం పెళ్లి చేసుకుందాము. చాలా హ్యాపీగా ఉందాము. నేనంటే నీకిష్టమేనా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోగలవా? అని చెప్పేసి హీరోయిన్‌నైతే వాడైతే అడుగుతూ ఉంటాడు. హీరోయిన్ అయితే ఆలోచిస్తుంటదనమాట. ఇంక వాడికైతే చెప్పేస్తుంటది. నా ప్రాబ్లమ్ ఇలాంటిది. నువ్వు నన్ను గాని మ్యారేజ్ చేసుకున్నావా, నా హ్యాండ్ ఒకసారి టచ్ చేస్తే నీకు కూడా స్పిరిట్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. నీకెందుకు ఇంత రిస్కు? నువ్వు వేరే లైఫ్‌ని చూసుకో అని చెప్పేసి వాడికైతే చెప్తూ ఉంటది. తనైతే ఫస్ట్ చెప్పేస్తుంటది. కానీ వాడైతే ఒక నిమిషం ఆలోచించుకొని ఏం పర్లేదు. నేను నీ కోసం ఏదైనా సరే చేయగలను. పర్లేదు నీ హ్యాండ్ నాకివ్వు. మనిద్దరం మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి హీరోయిన్‌కైతే రింగ్ అయితే పెట్టేస్తుంటాడు. ఇక సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికైతే మ్యారేజ్ డే అయితే వస్తుంటది. తనైతే రెడీ అయ్యి ఉంటది. పద చాలా మంది వచ్చేసుంటారు వెళ్దాం అని అంటుంటే, "నువ్వు చాలా బాగున్నావు ఈ డ్రెస్‌లోని. ఎంత ప్రిట్టీగా ఉన్నావంటే అంత బాగున్నావు ఏంజిల్‌లాగా" అని చెప్పేసి హీరోయిన్ అయితే పొగుడుతుంటాడనమాట. సరేలే పద వెళ్దాం అని చెప్పేసి అంటుంటే, "అవును నేను మర్చిపోయాను. రింగు ఇక్కడే పెట్టుకున్నాను అనుకున్నాను నా పాకెట్‌లోని. కానీ రింగ్ లేదు. నేను వెళ్లి తీసుకొని వస్తుంటాను. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి నా గురించి. కార్‌లో ఉండిపోయి ఉంటది ఏమాత్రం" అని చెప్పేసి వాడైతే వెళ్తూ ఉంటాడనమాట. హీరోయిన్‌కైతే ఎక్కడో చిన్న డౌట్ అయితే వస్తుంటది ఏదో జరుగుతుందని. ఇక వాడు తన హ్యాండ్ అయితే టచ్ చేశాడు కదా! ఇంక వీడికి కూడా స్పిరిట్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. వీడైతే ఇంక లిఫ్ట్‌లో వెళ్ళగానే అక్కడ లైట్స్ అన్నీ కూడా ఆన్ ఆఫ్‌లోనే కొట్టుకుంటుంటాయి. ఇంక వీడైతే అసలేం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అలానే ఉండిపోతుంటాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసింది అని చెప్పేసి తను లిఫ్ట్ అంతా కూడా ఓపెన్ చేస్తుంటే అక్కడైతే వాడొక బీచ్‌లోని ఈ లిఫ్ట్ అయితే ఉంటదనమాట. ఇంక వాడికైతే ఏమో అర్థం కాదు. అసలు నేను ఇక్కడికి ఎలాగొచ్చానని చెప్పేసి అనుకుంటుంటే ఇంకప్పుడే పెద్ద కెరటం అయితే వచ్చేస్తుంటది. ఇంక వాడు వెంటనే ఆ డోర్‌నైతే క్లోజ్ చేసేస్తుంటాడు.
వాడైతే అనుకుంటూ ఉంటాడు ఇదంతానా నా భ్రమ అవ్వుంటది అని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చేస్తుంటే సేమ్ మళ్ళీ కూడా అలానే అవుతుంటదనమాట. ఇంకా లిఫ్ట్‌లోకైతే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంటే వీడైతే గోల గోల చేసేస్తుంటాడు. హలో! ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తుంటాడు. ఇంకా వాటర్ మాత్రం అలానే నిండిపోతూ ఉంటదనమాట. ఇంకో పక్క హీరోయిన్ అయితే ఆలోచిస్తుంటది. వీడిందాక వెళ్ళాడు ఇంకా రాలేదేంటి? ఏమైనా జరుగుతుందా ఏంటి? అని చెప్పేసి తనైతే వాడి కోసం అలానే ఆలోచించుకుంటూ ఉండిపోతుంటది. ఇంకా సీన్ కట్ చేస్తే మళ్ళీ హీరోని అయితే చూపిస్తుంటారు. హీరోని చూపిస్తుంటారనమాట. వాడైతే ఆ వాటర్‌లోనే కొట్టుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే ఆ వాటర్ కింద అయితే ఒక స్పిరిట్ అయితే వస్తుంటాడనమాట. ఇంక వీడినైతే తన లెగ్ పట్టుకొని కిందకి లాగేస్తుంటాడు. ఎవరు ఈ టైంలో నా లెగ్ పెట్టుకున్నారు? అయినా ఇక్కడ నేనొక్కడినే కదా ఉన్నానని చెప్పేసి వాడైతే చూస్తుంటాడనమాట. ఇంక వాడు చూసేసరికైతే షాక్ అయిపోతుంటాడు. అందులో అయితే ఒక స్పిరిట్ అయితే ఉంటాడు. వాడి లెగ్ పట్టుకొని అస్సలు వదలడనమాట. "నువ్వు కూడా నాతో పాటు వచ్చెయి. నేను ఒక్కడినే ఉన్నానని" చెప్పేసి వాడికంటుంటే, ఇంక వీడికైతే భయమైతే గట్టిగా వేసేసి పెద్ద పెద్దగా వాటర్‌లోనే అరుస్తుంటే కాకపోతే వాయిస్ అనేది బయటకి రాదు కదా! మళ్ళీ బయటకొచ్చేసి పెద్దగా అరిచేస్తుంటాడు. ప్లీజ్ నన్నెవరైనా కాపాడండి అని చెప్పేసి మళ్ళీ అరుస్తూ ఉంటాడనమాట. మళ్ళీ ఆ స్పిరిట్ వచ్చేసి వాడి లెగ్ పట్టుకొనైతే గట్టిగా లాగేస్తుంటాడు. హీరోనికి డౌటొచ్చి వాడి గురించి వెళ్తుంటే వాడైతే అప్పటికి బయటకైతే వస్తుంటాడనమాట. ఆడు వాటర్ అంతా కూడా మింగేస్తుంటాడు కదా! అసలు ఊపిరి ఆడదు. ఇంక హీరోని వాడిని చూసి "అసలేమవ్వింది నీకు" అని చెప్పేసి వాడి దగ్గరికైతే వెళ్ళడానికైతే ట్రై చేస్తుంటాదనమాట. నాకప్పటికి డౌటొచ్చింది ఇంత లేట్‌గా వస్తుంటే నీకేదో అవ్విందని. సో, అందుకే నేనే వచ్చేసా నీ గురించి అని చెప్పేసి తనైతే వాడి దగ్గరికి ఫాస్ట్‌గా వెళ్తుంటే ఇంక వాడొచ్చేసి "నువ్వు నా దగ్గరికసలు రావద్దు. అక్కడే ఆగిపో" అని చెప్పేసి పెద్దగా అరిచేస్తుంటాడనమాట. "ప్లీజ్ నిజంగా ఇక్కడి వరకు రావద్దు. నువ్వు అక్కడే ఉండు" అని చెప్పేసి అంటుంటే ఇంక హీరోయిన్‌కైతే మొత్తం మ్యాటర్ అంతా కూడా అర్థమైపోతుంటది. వీడు నన్ను మ్యారేజ్ చేసుకోడని తనకైతే చిన్న డౌట్ అనేది వస్తుంటదనమాట. "నువ్వు బాగానే చెప్పావు ఆ రోజు. నేనే నమ్మలేదు నిజంగాన. అలా నమ్ముంటే ఈరోజు నేను ఇంత ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసి ఉండేవాడినే కాదు. ప్లీజ్ నన్నైతే ఏం అనుకోవద్దు. వాళ్ళేంటైనా వాళ్ళసలు ఎలాంటి స్పిరిట్స్ నాకే కనిపించి నన్ను కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోదామని చూస్తున్నారని చెప్పేసి అంటుంటే ఇంక హీరోయిన్‌కైతే చాలా ఏడుపనేది వచ్చేస్తుంటదనమాట. పెళ్లి వరకు వెళ్ళి ఆగిపోతుందని చెప్పేసి అలానే బాధపడుతుంటది. ఇంక వాడైతే తనకైతే సారీ చెప్పేస్తుంటాడు. "సారీ ఏమనుకోద్దు. నువ్వు నాకొద్దు. నేను బ్రేకప్ చెప్పేస్తున్నా నీకని" చెప్పేసి తనకైతే బ్రేకప్ అనేది చెప్పేస్తుంటాడు. తనతో మాట్లాడుతూ హీరోని వెనక చూస్తుంటే వాడిని వాటర్‌లోనే ఒక స్పిరిట్ అయితే లాగేస్తుంటాడు కదా! వాడే ఆ అమ్మాయి వెనకాతలైతే నించొని ఉంటాడనమాట. ఇంక వాడిని చూసి వీడైతే ఇంకా భయపడిపోతూ ఉంటాడు. ఇంక వాడొచ్చేసి అక్కడి నుంచి అయితే సారీ అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఇంక తినైతే పెళ్లి ఆగిపోయిందని చెప్పేసి ఏడుస్తుంటది. అలా వాళ్ళిద్దరి మ్యారేజ్ అయితే ఆగిపోతుంటది. ఇంకా సీన్ కట్ చేస్తే హీరోయిన్ అయితే చూపిస్తుంటారు. వాళ్ళ ఆఫీస్‌లో చేసిన వాళ్ళు, "ఏంటి నువ్వింకా ఇంటికి రావా ఏంటి? ఇక్కడ ఒక్కడివే ఉండిపోతూ ఉంటావా? మేమందరం అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం" అని చెప్పేసి చెప్తుంటే, నాకింకా చిన్న చిన్న వర్కు పెండింగ్ ఉండిపోయింది. సో, అందుకే నేను తర్వాత వెళ్తానని చెప్పేసి అంటుంటే, వర్షం కూడా పడుతుంది. రావచ్చు కదా! అని చెప్పేసి అంటున్నా సరే, హీరో అయితే మాటైతే వినడనమాట. లేదు లేదు నాకు వర్క్ ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక వాళ్ళేం చేస్తుంటారంటే, హీరోకి దెయ్యాలంటే భయం కదని చెప్పి వాడిని చిన్న ఆట ఆడిస్తుంటారు. ఒకటి తెలుసా? వర్షం పడితే ఎలా అయినా సరే స్పిరిట్స్ అవన్నీ కూడా వస్తాయంట. అది నిజమే చూసుకో నువ్వొక్కడివే ఉంటున్నావు జాగ్రత్త అని చెప్పేసి భయపెట్టేసి వాడికైతే వెళ్ళిపోతుంటారనమాట. ఇంక వాడినైతే చూస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వీడిప్పుడేం చేస్తాడని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇంక వాళ్ళన్నట్లే వీడు భయపడుతుంటాడనమాట. వర్షానికి లైట్స్ అయితే ఆన్ ఆఫ్‌లో కొట్టుకుంటుంటే, ఇంక వీడొచ్చేసి అసలేం జరుగుతుంది? ఇక్కడెవరున్నారు? అని చెప్పేసి అరుస్తుంటాడు. అలానే ఆ పక్కన ఒక స్టోర్ రూమ్ ఉంటదనమాట. అక్కడికైతే వెళ్లి చూస్తుంటాడు. వాడైతే పాపం భయంతోటి ఆ డోర్ అనేది మెల్లిగా ఓపెన్ చేస్తుంటాడనమాట. నిజం చెప్పండి ఇక్కడెవరున్నారు? నన్ను భయపెట్టకండి అని చెప్పేసి డోర్ అయితే ఓపెన్ చేసి పెద్దగా ఒకేసారి అరిచేస్తుంటాడనమాట. అమ్మా! అని చెప్పేసి. ఇంక అక్కడ చూస్తుంటే అప్పుడే లైట్స్ అవన్నీ కూడా ఆన్ ఆఫ్‌లో కొట్టుకుంటుంటాయి. ఇంక వీడైతే అసలు తగ్గడనమాట. గోల గోల చేసేస్తుంటాడు. ఇంక వాడు టార్చ్ లైట్ అయితే వేసుకుంటూ ఉంటాడు కదా! ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి ఫాస్ట్‌గా పరిగెట్టుకుంటూ బయటికైతే వెళ్ళిపోతుంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే అప్పుడు చూపిస్తుంటారన్నమాట. ఆ స్టోర్ రూమ్‌లోని ఒక మాప్ స్టిక్ అయితే ఉంటది. కానీ వాడైతే ఆ చీకటికి అదేదో స్పిరిట్ అనుకోని భయపడిపోయి పారిపోతుంటాడు.
ఇంకా సీన్ కట్ చేస్తే హీరోని చూపిస్తుంటారు. తనైతే టెంట్ లో పడుకొని ఉంటే అక్కడికైతే ఒక స్పిరిట్ అయితే వస్తుంటది అనమాట తిని హెల్ప్ కోసం. ఇంక తినైతే అబ్బా మళ్ళీ వచ్చారని చెప్పేసి తనైతే అలానే చూస్తుంటే, కాకపోతే ఈ స్పిరిట్ అయితే తన్ని చాలా భయపెట్టేస్తుంటది. మొత్తం రూమ్ అంతా కూడా సౌండ్స్ అవన్నీ చేసేసి టీవీ ఆన్ చేసి ఇంకా తన టెంట్ కూడా అంతా కదిపేసి తన టెంట్ జిప్ అంతా కూడా తీస్తూ మెల్లిగా తనైతే కొద్దిగా భయపెడుతుంటాయి. ఇంకా హీరోని అయితే ఆ స్పిరిట్ వచ్చేసి తన టెంట్ జిప్ స్లోగా తీస్తుంటే ఆ జిప్ ఇరుకుల నుంచి తన కళ్ళతో చూస్తూ ఉంటదనమాట. ఏ స్పిరిట్ వచ్చింది, ఏ స్పిరిట్ నా హెల్ప్ కావాలని చెప్పేసి చూస్తుంటది. ఇంకా హీరోనికి అయితే కోపం వచ్చేసి ఇంకా చాలు ఆపండి ఇక్కడ గోల, ఇప్పుడు నీకు ఏ హెల్ప్ కావాలని చెప్పేసి గట్టిగా అరిచేస్తుంటది. ఒక వ్యక్తినైతే దారుణంగా చంపేస్తుంటారు. చంపేసి కార్ డిక్కీలో అయితే పెట్టేస్తుంటారు. ఆ స్పిరిటే ఇప్పుడు హీరోని హెల్ప్ కోసం వస్తుంటే ఇంకా హీరోని అయితే వాళ్ళనే ఫాలో అవుతూ తన కారులో అయితే వెళ్తుంటే ఇంకప్పుడే హీరో కూడా అనుకోకుండా తన కారులోకి అయితే ఎక్కేస్తుంటాడనమాట. త్వరగా వెళ్ళు వాళ్ళని చూస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అయితే వీడిని ఎక్కడో చూసానని చెప్పేసి ఆలోచిస్తుంటే తనకైతే డౌట్ అయితే క్లారిటీ వస్తుంటది. ఆ రోజు చూసింది వీడినే కదా అని చెప్పేసి వీడేంటి ఎక్కడున్నాడని షాక్ అయిపోతుంటది. ఇంకా హీరోని అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారని వెళ్తుంటే బ్యాక్ సైడ్ అయితే స్పిరిట్ అయితే చెప్తుంటాడు, త్వరగా వెళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఇక్కడేమన్నా నేను ఆడుకుంటున్నానా, ఫాస్ట్ గానే కదా వెళ్తున్నాను, ఏం కంగారు పడుకు, నువ్వు ఏ కారులో ఉన్నావో నేను కనిపెట్టగలనులే, డోంట్ వరీ అని చెప్పేసి తనలో తనే మాట్లాడేస్తుంటదనమాట. ఇక హీరో అయితే ఈ పిచ్చిదే అసలు ఎవరితో మాట్లాడుతుంది, ఇక్కడ ఎవరు లేరు కదా, నేను ఒక్కడనే కదా ఉన్నాను, బ్యాక్ సైడ్ చూసి అద్దంలో మాట్లాడుతుంది ఏంటని చెప్పేసి వాడు కూడా చెక్ చేస్తుంటే అక్కడైతే ఎవరు ఉండరు అనమాట. హీరో హీరోని అయితే వాళ్ళని కార్ పట్టుకొని వాళ్ళనైతే శుభ్రం కొట్టేస్తుంటే ఇంక వాళ్ళైతే పారిపోతుంటారు. ఇంకా కార్ డిక్కీ ఓపెన్ చేస్తుంటే అందులో అయితే ఆ స్పిరిట్ అయితే ఉంటాడనమాట. కూడా చూపిస్తుంటారు అతను ఎలా చనిపోయాడని. తనైతే కార్ లో తీసుకుని వెళ్ళి శుభ్రంగా పొడిచి పొడిచి చంపేస్తుంటారనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే ఆ డెడ్ బాడీని అయితే అంబులెన్స్ వాళ్ళందరూ వచ్చి తీసుకొని వెళ్తుంటే ఆ స్పిరిట్ అయితే అలానే చూస్తూ ఏడ్చేస్తుంటాడనమాట. నేను ఎంతో చేద్దాం అనుకున్నాను కానీ అంతలోనే చనిపోయానని చెప్పేసి హీరోనికి అయితే థ్యాంక్స్ అయితే చెప్తుంటే హీరోని సేమ్ వీడికి కూడా నెక్స్ట్ లైఫ్ ఉంటే మంచిగా లీడ్ చెయ్యు అని చెప్పేసి బాయ్ చెప్పేస్తుంటది. ఇంకా సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే వచ్చేసి హీరో ఒక ఆఫీస్ కి అయితే వెళ్తుంటాడు. నేను మీ సీఈఓని కలవాలంటే తను ప్రైవేట్ మీటింగ్ లో ఉంది, అప్పుడే తనకైతే ఖాళీ కుదరదు, ప్లీజ్ మీరు ఇంకొకసారి రాగలరా అని చెప్పేసి అంటూ ఉంటదనమాట. ఇంక వీడు కూడా వేరే దారి లేక సరేలే నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్దామని చెప్పేసి చూస్తుంటాడు. ఇంకప్పుడే హీరోయిన్ కూడా అక్కడి నుంచి అయితే వస్తుంటది అనమాట. ఈ ఆఫీస్ హీరోయిన్ ఇదే, అంతేకాదు ఈ ఆఫీస్ కి హీరోయిన్ సీఈఓ. ఇంకా వాడికైతే ఆ విషయం తెలియదు కదా, తను నార్మల్ గా వచ్చిందేమని చెప్పేసి ఆ రోజు దీంతో మాట్లాడదామంటే ఫాస్ట్ గా కారు నుంచి వెళ్ళిపోయింది అని చెప్పేసి తన వైపు చూస్తుంటే ఇంక తనకు కూడా అప్పుడే వాడి వైపు చూస్తుంటే అబ్బా మళ్ళీ వీడే తగిలాడేంట్రా బాబు, ఇది థర్డ్ టైం అవ్వుంటది, వీడెందుకు అసలు నన్ను అలా పట్టుకొని వదలడం లేదని చెప్పేసి వాడిని చూసి పరిగెట్టి పారిపోదామని చెప్పి ట్రై చేస్తుంటది. ఇంకా హీరో కూడా తనతో మాట్లాడదామని చెప్పి తన దగ్గరికి అయితే వెళ్దామని ట్రై చేస్తుంటే వీడేంటి ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నాడా ఏంటి అని చెప్పేసి అనుకుంటుంటది. ఇంకా హీరో వచ్చేసి ఆవిడకైతే థ్యాంక్స్ నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి ఫాస్ట్ గా హీరోని దగ్గరికి అయితే వెళ్తుంటే బాబోయ్ వీడు మళ్ళీ వచ్చేస్తున్నాడు, వచ్చేసి మళ్ళీ ఏం గోల్ పెడతాడా ఏంటో, నన్నేం కనిపెట్టలేదు కదా వీడు, ఆ రోజు నేనే ఆ డెడ్ బాడీ దగ్గర ఫోన్ తీసానని ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటదనమాట. ఇంక తను అలా వెళ్తుంటే అక్కడ వర్క్ చేసిన వాళ్ళైతే తనకి మేడం నమస్కారం అని చెప్పేసి చెప్తుంటే వీడికేమో అని చెప్పేసి ఆ హాయ్ అని చెప్పేసి వాడైతే వెళ్ళిపోతుంటాడు అనమాట. ఇంకా తనైతే ఎక్కడికి వెళ్తుంటే వాడైతే అసలు వదలడు అనమాట, తన వెనకాతల ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. వీడేంటి అసలు నన్ను వదలడం లేదని చెప్పేసి అనుకుంటుంటే తనైతే ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటే తిను అసలు ఎందుకు ఇంత ఫాస్ట్ గా వెళ్తుంది, తినతో మాట్లాడదామంటే అవ్వడం లేదు అని చెప్పేసి ఆగు నేను నీతో మాట్లాడాలని చెప్పేసి తనకైతే పిలుస్తుంటాడు. హీరోని అయితే వీడు ఎక్కడికి వెళ్ళినా వదలడం లేదని చెప్పేసి ఒక ప్లేస్ దగ్గర అయితే డోర్ వెనకాతలు అయితే నించొని ఉంటది. ఇంక వీడైతే ఇక్కడే ఉందా తనని చెప్పేసి ఆ డోర్ అయితే అలానే తోస్తుంటే హీరోని ఆ డోర్ పక్కనే కదా ఉంటది, ఆ డోర్ తగిలి తనైతే పడిపోతూ ఉంటది అనమాట. ఇంకా హీరో వచ్చేసి అయ్యో తిని పడిపోతుంది అని చెప్పేసి తనని సేవ్ చేద్దామని అనుకొని తన హ్యాండ్ అయితే కొద్దిగా పైకి పట్టుకొని ఉంటాడు. ఇంకా హీరోని అయితే అమ్మయ్య వీడు ఇంకా నా అసలైన హ్యాండ్ పట్టుకోలేదు, నేను అసలు చేతికి గ్లౌజులు కూడా వేసుకోలేదు కదా అని చెప్పేసి కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతుంటది అనమాట.
తను అందుకే ఎప్పుడు కూడా చేతులకైతే గ్లౌజ్ అయితే వేసుకుంటూ ఉంటది. ఎవరికైనా తన హ్యాండ్ అయితే తగిలేస్తుందేమోని. ఇంక తనైతే తన డ్రెస్ వల్ల అలానే జారిపోతూ ఉంటదనమాట. ఇక హీరో అయితే అయ్యో తిని పడిపోతుంది నేను పట్టుకోవాలని చెప్పేసి అనుకుంటుంటే ఇంకో పక్క హీరోయిన్ అయితే టెన్షన్ పడిపోతుంటది. వద్దురా నా హ్యాండ్ పట్టుకోవద్దని చెప్పేసి అంటున్నా సరే హీరో అయితే తన హ్యాండ్ అయితే పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తుంటాడనమాట. ఇక హీరోయిన్ అయితే తన హ్యాండ్ అంతా కూడా పైకి పెట్టేస్తుంటది. ఇంకెక్కడితో ఈ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.